టు ఆర్ న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్ అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక ఎవరంతా వేగంగా డెలివరీ చేస్తారన్నది నడుస్తున్నది. ఇక ఐడియాలజీ కమిట్మెంట్ కట్టుబడే వాళ్ళు తగ్గుతున్నారు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నట్టు కామెంట్ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వర్సిటీల నుంచి మళ్ళీ సిద్ధాంతపర రాజకీయాలు రావాలి. ఇక ప్రజలకు నిరసన తెలిపే ఛాన్స్ ఇవ్వద్దని విధానం మంచిది కాదన్నారు. ఇక గత సర్కారు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము తెరిచినామన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక నేను సీఎం అయినప్పటికీ నుంచి ఎవరిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి, తర్వాత ప్రతిపక్షాలు చెప్పాలి, అధికార పక్షం వినాలి, అందుకే అసెంబ్లీ పని దినాలు పెంచినామన్నట్టు మాట్లాడారు. తర్వాత ఇక జైపాల్ రెడ్డి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అన్నట్టు అన్నారు. తర్వాత ఇక ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులు లేరని వెల్లడించారు. ఇక జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవంలో హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ధన ప్రభావం తగ్గి విలువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు సిద్ధాంతాల పరమైన రాజకీయాలు కాకుండా ఎవరంతా వేగంగా డెలివరీ చేస్తున్నారనే స్విగ్గీ పాలిటిక్స్ తెర మీదకి వచ్చాయి అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక ఎవరు ఎంత వేగంగా ఆన్లైన్ లో డెలివరీ చేస్తారో, మనకు కావాల్సిన ఎవరు తొందరగా ఇస్తారో అనే దానిపై ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయని, ఇక ఐడియాలజీ కమిట్మెంట్ కు కట్టుబడే వారు తగ్గిపోతున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిమాణం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంబులెన్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్. ఇక స్పృహ తప్పిన హోంగార్డ్ మహిళా అభ్యర్థిని ఆసుపత్రికి తరలిస్తూ దారుణం. ఇక బీహార్ లో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అంబులెన్స్ డ్రైవర్ కెటెక్నీషియన్ అరెస్ట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఇక గత గురువారం బోధ్ గయాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్ లో హోంగార్డ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరైన ఓ యువతి 26 సంవత్సరాలు ఇక ఫిజికల్ టెస్ట్ చేస్తున్న క్రమంలో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్ సిటీలో అనుగ్రహ నారాయణ ఆసుపత్రికి పంపించారు. ఇక అంబులెన్స్ లోనే ఆమెకు గ్యాంగ్ రేప్ అనేది చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక ఆ టెన్షన్ డైవర్షన్ డ్రామాలు. ఇక అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పనికి మాలిన అంశం ఎత్తుతున్నారన్నట్టు కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఇక సీఎం రమేష్ కామెంట్లపై కేటీఆర్ స్పందించారు. ఇక తెలంగాణలోనే దేశం ఎక్కడ లేని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక హెచ్సివిలో రూపాయలు 10,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నట్టు స్పష్టం చేశారు. తర్వాత ఇక ఫ్యూచర్ సిటీ రోడ్ అంటూ రూపాయలు 1,660 కోట్లు స్కామ్ చేశారన్నట్టు మండిపడ్డారు కేటీ రామారావు. ఇక ఈ రెండుపై సీఎం రమేష్ ముఖ్యమంత్రి రేవంత్ కలిసి వస్తే చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్. ఇక కవిత చెప్పింది నిజమేనా? బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని 2 నెలల కిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా బీజేపీ ఎంపీ రమేష్ కామెంట్లు. ఇక బీజేపీలో కలుస్తామని కేటీఆర్ అడిగారని వెల్లడించారు. ఇక దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం. సీఎం రమేష్ కామెంట్ లో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో కలకలం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక చోటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక 2 డిఎస్పీలు మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డివైడర్ ను లారీ ఢీకొని పోలీసులు స్కార్పియో నుజ్జు అయింది. తర్వాత ఇక ఏఎస్పీ డ్రైవర్ తీవ్ర గాయాలు. ఇక పోలీస్ ఆఫీసర్లది ఏపీ. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇక అతివేగం నిద్రామత్తే ప్రమాదానికి కారణమని అంటున్నారు నిపుణులు. ఇక దెబ్బతిన స్కార్పియో వాహనం. ఇక డిఎస్పీ ప్రభాకర్, డిఎస్పీ శాంతారావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అద్దెకు బ్యాంక్ అకౌంట్లు అమాయక డబ్బులకు ఎరవేసి తీసుకుంటున్న సైబర్ నేరగాలు. ఇక సిఐబి దాడులో కేవలం 5 రాష్ట్రాల్లోని 8.5 లక్షల మ్యూల్ అకౌంట్లు గుర్తింపు అన్నట్టు ఒక వార్త. ఇక రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో ఇతర ఖాతాలు విదేశాల నుంచి ఆన్లైన్ లో ఆపరేట్ చేస్తూ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ రూపంలో మనీ తరలింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇటీవల 25 మందిని అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. తర్వాత ఇక అసలు నేరగాళ్లు తప్పించుకోవడం తో చిక్కుతున్న ఖాతాదారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫైల్ పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక రేపు షెడ్యూల్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ 3,500
మంది వరకు ప్రమోషన్లు పొందే ఛాన్స్ ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అనేది మనం చెప్పవచ్చు. తర్వాత ఇక రాహుల్ గిల్ పోరాటం, ఇక ఇంగ్లాండ్ లో జరుగుతున్న 4వ టెస్ట్ ఇండియా పోరాటం మొదలు పెట్టింది. ఇక రెండో ఇన్నింగ్స్ కెప్టెన్ శుభం గిల్ 87 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 78 పరుగులు చేశారు. ఇక శనివారం ఆట ముగిసే సమయానికి ఇండియా 174 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్ సదస్సుకు హాజరైన విద్యార్థులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బంకచెర్లపై జంగ్ సైరీన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ ఉన్నదని మరవకు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు కోవట్టు రేవంత్ కు బుద్ధి చెప్పాలి, ఇక తెలంగాణ హక్కులు గురుదక్షిణగా ఇస్తున్నాడు, ఇక మేడిగడ్డ బరాజ్ పగళ్ల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక పిల్లర్ల వద్ద పెద్ద శబ్దం వచ్చినట్టు కొందరు చెప్పిండ్రు, ఇక ఎన్నికల హడావుడిలో పడి దాన్ని పట్టించుకోలే అన్నట్టు వార్త. ఇక రేవంత్ తొత్తులా పనిచేస్తున్న పోలీసుల అధికారులకు వదిలిపెట్టం, ఇక మిట్టితో సహా చెల్లిస్తామన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, ఇక బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. తర్వాత ఇక కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీ మెడలు వంచుతాం, ఇక ఢిల్లీ పిల్లక తన చేతిలో ఉందని బాబు డాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చుక్కా నీటిని వదలకుండా ఓయూ కేవ్ ఉద్యమంపై వేదికలపై మన హక్కులు కాపాడుతాం, ఇక హెచ్సియు దిగ్బంధస్తం రైలు రోకులు చేస్తాం. ఇక బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ద్రోహులే అన్నట్టు హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపాటు, ఇక జై తెలంగాణ మనకు ఎనర్జీ, రేవంత్ కు ఎలర్జీ అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు శాసిస్తుడు, ఇక బానిస రేవంత్ పాటిస్తుడు అన్నట్టు వాక్య. తర్వాత ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశాపతి శ్రీనివాస్ యాదవ్, ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు, ఇక కాళేశ్వరం బనకచెర్లపై పీపీటీ ఇచ్చిన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏపీ జలదోపిడి అడ్డుకుంటామన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక గోదావరి నీళ్లను చెరబెట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచెర్ల వ్యతిరేకంగా బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించిందని వ్యాఖ్యానించారు. ఇక కాళేశ్వరం బనకచెర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇక ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దిశానిర్దేశంతో ఉప్పల్లోని మల్లాపూర్ బిఎన్ఆర్ గార్డెన్ లో శనివారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సదస్సు చైతన్యవంతంగా సాగిని. బనకచెర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణ శాశ్వతంగా దూరం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో బీజేపీని కలిసి చేస్తున్న కుట్రాలను గ్రామ ప్రజలకు వివరించాలని విద్యార్థి నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 10 లక్షల బిల్లులు రాక కుటుంబం రోడ్డున, ఇక సర్కారు బడిలో మాజీ సర్పంచ్ కుటుంబం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఊరి అభివృద్ధి కోసం ఉన్న భూమిని చేసిన అప్పు తీర్చలేక సొంత ఇంటిని వదులుకున్నారు. ఇక చివరికి నీడలేక సర్కారు బడిలో తలదాచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు పంచాయతీ మాజీ సర్పంచ్ సందేశ్ అయిన లావణ్య, ఇక కుమార్ ప్రభుత్వం నుంచి రూపాయలు 10 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కారు ఎన్నిసార్లు మేరబొట్టుకున్న రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచ్ కుటుంబం దిక్కు తోచని స్థితిలో మరి బిక్కుబిక్కుమంటూ పాఠశాల గదిలో బతుకుతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 10 లక్షలు అప్పు చేసి ఇల్లు లేక అప్పులు పాలైన తర్వాత ఎక్కడ ఉండాలనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అయితే మాజీ సర్పంచ్ ఆ స్కూళ్ళలో కూడా అక్కడనే తలదాచుకుంటున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తాజాగా సాక్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు. ఇక అత్యంత విశ్వనీయ నేతగా మోదీ నిలిచారు ప్రపంచంలోనే. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ విశ్వనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక శత్రు పీచమనచే రుద్ర, ఇక మన సైన్యం అత్యాధునిక పూర్తి స్థాయి బ్రిగేడ్లను ఏర్పాటు చేసుకోనుంది. ఇక ఈ దళాలను రుద్రంగా నామకరణం చేస్తామన్నట్టు మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. ఇక కాపాడిచిన వారి కర్కశంగా ఇక రాలైన యువతిపై అంబులెన్స్ డ్రైవర్స్ టెక్నీషియన్ వాహనంతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బీహార్ లో
తర్వాత ఇక FAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రచయిత ఆర్థిక నిపుణులు మోహన్ గురుస్వామికి ఎస్ జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక జైపాల్ రెడ్డి చొరవతోని ప్రతి ఒక్క రాష్ట్రం అన్నట్టు వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక తెలంగాణలో కుమ్మక్కై రాజకీయం. ఇక అటు సీఎం రేవంత్ బావమర్ది ఇక కేంద్రంలో 137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్. ఇక ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీకి 1660 కోట్లు కాంట్రాక్ట్. ఇక సీఎం రేవంత్ సీఎం రమేష్ కుంభకోణాలపై ఉమ్మడిగా చర్చించేందుకు సిద్ధమంటున్న కేటీ రామారావు. ఇక ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఇక దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కై రాజకీయ తెలంగాణలో జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారిన రాజకీయం ఇక మరొకటి ఉండదు. ఇక్కడ లేని ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం 1660 కోట్లు కాంట్రాక్టు విడ్డూరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎక్స్ కి వేదికంగా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కోర్టును బురిడి కొట్టించేందుకు బాబు కుట్ర. ఇక చంద్రబాబు ప్రభుత్వ సరికొత్త కుతంత్రం అన్నట్టు ఏపీ వార్త చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో వికాట్ కంపెనీలో సీటు హోదాలు డ్రామా. ఇక లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపించలేక చేతులెత్తిచ్చిన సీట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించలేక తర్వాత ఇక బెడిచి కొడుతున్న ఎల్లో మీడియా కట్టకథలు. ఇక 3.58 లక్షల జీబీలను డేటా ధ్వంసం అంటూ దుష్ప్రచారం. ఇక సమాచార హక్కు చట్టం ద్వారా కుట్రాలు భగ్నం అన్నట్టు ఒక వార్త. ఇక విరాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు బెయిల్ మార్గం ఇక సుగమం, అందుకే సోదాలు పేరుతో సరికొత్త పన్నగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఏపీకి సంబంధించిన వార్తలు. ఇక అన్ని స్విగ్గీ పాలిటిక్స్. ఇక తమకు కావాల్సిన ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నారు. ఇక సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు. ఇక మేనేజ్మెంట్ రాజకీయాలు నడుస్తున్నాయన్నట్టు సీఎం వ్యాఖ్యానించారు. ఇక ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం అన్నట్టు మాట్లాడారు. ఇక కార్యకర్తలు పోలీస్ వాలంటీర్లు వ్యవస్థ వస్తుంది. ఇక ప్రస్తుత రాజకీయాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తర్వాత ఇక జైపాల్ రెడ్డి పురస్కారాల ప్రధానోత్సవంలో ప్రసంగం. పివి తర్వాత అంత గొప్ప రాజకీయాలు జైపాల్ ఇక తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ఇక జైపాల్ రెడ్డి స్మారక అవార్డును రచయిత మోహన్ గురుస్వామికి అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర అన్నట్టు ఒక వార్త. ఇక కేబినెట్ ద్వారానే స్థానికంపై స్పష్టత. ఇక గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్, కేంద్రానికి పంపిన బిల్లు పెండింగ్ లోని వీటిపై మంత్రివర్గంలో కీలక చర్చలు, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు. తర్వాత ఇక మరింత కొత్తగా సీఎంఆర్ఎఫ్ ఇక దరఖాస్తులు వాట్సాప్ కే చెక్ వివరాలు. ఇక సీఎం అదే సందేశాలు ప్రత్యేక డిజైన్. ఆరోగ్యశ్రీ పరిధిలో కొత్తగా 30 లక్షల మంది పైగా కొత్త కార్డులు పెరగనున్న సంఖ్య. ఇక ఆరోగ్యశ్రీ కార్డులు అనుసంధాన ప్రక్రియ, ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యేక సేల్ ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఏఐ బామ బూతుల బొమ్మ. ఇక ఏఐ స్టాండప్ కామెడియన్. ఇక స్టాండప్ కామెడియన్ లా అనిపించేలా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు, మహిళా క్యారెక్టర్లతో మహిళలు కించపరిచే వ్యాఖ్యలు, పురుషులపై ద్వంద్వ అర్ధాల సెటైర్లు. ఏఐ అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ లో ఇవే ట్రెండింగ్. కాసుల కోసం కొందరు ఐటీ నిపుణులు కక్కుర్తి. ఇక విచ్చాల విడతనంపై పెరుగుతున్న ఆందోళన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆకట్టుకునే రూపం, అందమైన శరీర కౌస్తవం, మత్తికించే స్వరం, కానీ ఇవన్నీ అశ్లీలాల బూతు మాటలే. ఇదేమిటి అంత అందంగా బాగా చదువుకున్న వారిని అనిపిస్తున్న అమ్మాయి అంటే ఇలా చూస్తున్నా రేంటి అనే ఆశ్చర్యం కలగదు. కానీ ఇది ఒక ఏఐ డిజైన్ చేసిన అమ్మాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకులు గలాట. ఇక కోవులాటలో కింద పడిన అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. తర్వాత ఇక ప్రతి ఒక్క పట్టణ సంఘ ఆపరేషన్ సింధు శుభాంశు శుక్ల రోదసి యాత్రపై కూడా NCERT యోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.